Hi everyone, welcome to Spark Academy. My name is Lydia. ఈ రోజు నేను బయాలజీ పేపర్ ఏపీ ఐపీ పేపర్ డిస్కస్ చేయడానికి పోతున్నాను ఫస్ట్ ఇయర్స్ కి. యాజ్ యూ ఆల్ నో, మన ఏపీలో ఫస్ట్ ఇయర్స్ ది సిబిఎస్ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు అండ్ దే హ్యావ్ చేంజ్ కంప్లీట్లీ ఫస్ట్ ఇయర్ ప్యాటర్న్ కదా. సో దాని గురించి ఈ రోజు నేను మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. సో ఎండ్ దాకా వినండి వీడియోలో. ఇక్కడ నేను ప్యాటర్న్ ఏంటి, botany and zoology the pattern, how is it going to be, and blueprint enti and important questions enti, chapters enti, mottam whatever information is important for you for first years, especially first years AP students ki idi chaana useful video aitadi. So complete video vinandamma. So to begin with, first of all కొన్ని points nenu cheptanu as before we get into the pattern, paper pattern. So ఇప్పుడు మీకు ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. We are going to follow CBSE pattern. CBSE or NCERT టెక్స్ట్ బుక్ మనకి 11th and 12th స్టాండర్డ్ లో ఎలా అయితే సిలబస్ ఇచ్చారు కదా, అదే మనము ఫాలో అవుతున్నాము. కానీ దిస్ ప్యాటర్న్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బి ఫర్ ఫస్ట్ ఇయర్స్. ఓన్లీ ఫస్ట్ ఇయర్స్, ఈ ప్రెసెంట్ కరెంట్ ఇయర్ 2025 లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ విల్ బి రైటింగ్ దిస్ ప్యాటర్న్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఈ ప్యాటర్న్ ఫాలో అవుతారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి నెక్స్ట్ ఇయర్ దే విల్ ఫాలో ద న్యూ ప్యాటర్న్. సో నెక్స్ట్ ఇయర్ రాగానే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ రెండు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఈ కంప్లీట్ చేంజ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతామమ్మా. అయితే ఫస్ట్ థింగ్ ఈస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది సిబిఎస్ఈ ప్యాటర్న్ మనం ఫాలో అవుతాము. సో సిబిఎస్ఈలో మనకి బాటనీ, జువాలజీ అంటూ సపరేట్ గా వీ డోంట్ టాక్ అబౌట్, వీ టాక్ లైక్ బయాలజీ అంటాం కదా మనము. బాటనీ, జువాలజీ అన్నాము, బయాలజీ. సో దిస్ ఇస్ బయాలజీ. కానీ బయాలజీ అండర్ లో బాటనీకి, జువాలజీకి సపరేట్ చాప్టర్స్ ఉన్నాయి విచ్ యూ హ్యావ్ టు ఫాలో. మీరందరూ నీట్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 11th టెక్స్ట్ బుక్ లో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అవే మీకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి. సో పేపర్ ప్యాటర్న్ చూద్దామమ్మా ఒకసారి క్విక్ గా. You can see now usually మన పాత ప్యాటర్న్ ఏంటి, 3 sections ఉన్నాయి. There are 3 sections in the old pattern. Section A, Section B, Section C, or 1, 2 and 3 sections. First section మనకి 2 marks, second section 4 marks, third section 8 marks కదా. నా ఇప్పుడు 3 sections కాకుండా 4 sections చేసేసారు. అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయిపోయినాయి, రైట్? నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ నంబర్ ఆఫ్ మార్క్స్ కూడా మనకి చేంజ్ అయిపోయినాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఫస్ట్ నేను బాటనీ డిస్కస్ చేస్తున్నానమ్మా. బాటనీది వెయిటేజ్ చూద్దాం మనము. హౌ ఆర్ దే గోయింగ్ టు సెట్ ద పేపర్? దే ఆర్ 3 sections. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? దే ఆర్ 3 sections. సెక్షన్ 1 ఆర్ మనము సెక్షన్ A, సెక్షన్ B, సెక్షన్ C అండ్ సెక్షన్ D. 4 sections. 4 section లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి చూడండి. 1 mark, 2 mark, 4 mark, 8 mark. సో 1 mark, 2 mark, 4 mark, 8 marks. సో దీంట్లో ఏ సెక్షన్ యాడ్ చేశారు? ఫస్ట్ సెక్షన్, సెక్షన్ 1 ఆర్ సెక్షన్ A లో 1 mark క్వశ్చన్ ప్యాటర్న్ యాడ్ చేశారు ఇక్కడ. ఇంతకు ముందు మనకి 1 marks ఉండేటివి 2, 4, 8 కదా. బట్ నౌ దే హ్యావ్ యాడెడ్ ఫస్ట్ సెక్షన్ ఆర్ సెక్షన్ A విచ్ ఇస్ 1 mark క్వశ్చన్ టైప్. అయితే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు సెక్షన్ A లో? హౌ మెనీ 1 mark క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్? ఇఫ్ యూ సీ హియర్, మీరు ఇది రాసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో యాజ్ ఐ కీప్ ఎక్స్ప్లెయినింగ్, ఐ వాంట్ యూ టు రైట్ ఇట్ డౌన్. రాసుకోండి అమ్మా ఇది. సో 1 mark క్వశ్చన్ ఎన్ని అడుగుతారు? 5, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని మార్క్స్? 5 marks. దెన్ 2 mark క్వశ్చన్స్ ఎన్ని? 7. సో ఈక్వల్ టు 7 to 14. దెన్ 4 mark క్వశ్చన్స్ ఇక్కడ 6 నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ 4 questions, దట్ ఈస్ 4 into 4, 16. అండ్ లాస్ట్ సెక్షన్ 8 mark సెక్షన్ లో మీకు చాయిస్ 2 అండ్ అమాంగ్ 2 యూ హ్యావ్ టు ఆన్సర్ 1. టోటల్ మార్క్స్ అన్ని 8. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ 4 sections లో ఎన్ని సెక్షన్స్ చాయిస్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ నో చాయిస్ ఉన్నాయి అంటే యూ కెన్ సీ ఫస్ట్ 2 sections, ఐఎమ్ సారీ, దే హ్యావ్ నో చాయిస్. ఓకే, చాయిస్ లేదమ్మా. ఫస్ట్ సెక్షన్ కి, సెకండ్ సెక్షన్ కి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. అంటే ఫస్ట్ క్వశ్చన్ లో 5 questions ఇచ్చారు కదా, 5 questions ఈచ్ క్యారీ 1 mark. మీరు 5 questions రాయాలి. ఎన్ని లైన్స్ రాయాలి అనేది కూడా మీకు నేను తర్వాత చెప్తాను. దెన్ సెకండ్ సెక్షన్ లో కూడా దెర్ ఇస్ నో చాయిస్. ఇఫ్ యూ సీ దెర్ ఇస్ నో చాయిస్, 7 questions అడుగుతారు అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్.
నెక్స్ట్ ఏ సెక్షన్ లో మనకి చాయిస్ ఉంది, లాస్ట్ 2 సెక్షన్స్ మనకు తెలుసు, మన ప్రీవియస్ ప్యాటర్న్ లో కూడా లాస్ట్ 2 సెక్షన్స్ ఆల్వేస్ హ్యావ్ అ చాయిస్ కదా, ఇక్కడ కూడా చాయిస్ ఉంది. ఇక్కడ 6 క్వశ్చన్స్ నుంచి మీరు 4 ఆన్సర్ చేయాలి, 2 నుంచి ఇక్కడ 1. మన పాత ప్యాటర్న్ లో ఎలా ఉండే అంటే ఇక్కడ 3 క్వశ్చన్స్ నుంచి మనం 2 ఆన్సర్ చేస్తుండే కదా, బట్ ఇక్కడ 2 కాదు, ఒకటే మనం ఎల్ఏక్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ టోటల్ మార్క్స్ చూడండి, వాట్ ఆర్ ద టోటల్ మార్క్స్ ఫర్ బాటనీ? Total marks are 43 marks. Okay, so this is our botany weightage, right? Then we get into our botany question paper pattern idi. Next zoology ki eldam. Zoology lo, this is zoology. Zoology lo kuda we have 4 sections. Entavi section A. Okka nimisham. So any sections ఉన్నాయి? There is section A, section B, section C, section D. 1 mark question, 2 mark question, 4 mark question, 8 mark question. Pattern same botany కి ఎలా ఉంది అలానే సేమ్ ప్యాటర్న్, కానీ ఇక్కడ స్లైట్ చేంజ్ ఉంది. ఏం చేంజ్ ఉంది? 1 mark questions there you are writing only 4, not 5. Botany లో how many did you write? Botany లో మీరు 5 రాస్తారు, ఇక్కడ only 4 1 mark questions. So how many marks will you get from first section? 4 marks. Second section లో how many 2 mark questions are asked? 7. So total marks is 14. In third section, out of 6 you have to answer only 4 and total marks are 16. Then last section లో 2 LAQs అడుగుతారు, 2 నుంచి ఒక LAQ మీకు చాయిస్ అంటే 2 నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని how many marks? 8 marks. So total ఎన్ని మార్క్స్ అమ్మా ఇక్కడ? 42 marks are for zoology. Botany ఎన్ని ఉండే? 43 marks, ఇది 42. So what are the total number of marks for biology? 43 plus 42, 85 marks. మీది 85 marks biology paper. ఓకే, సో జువాలజీలో మీరు 1 mark క్వశ్చన్స్ ఓన్లీ 4 రాస్తారు. మళ్ళీ చాయిస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఏ సెక్షన్ లో చాయిస్ ఉంది? లాస్ట్ 2 సెక్షన్స్ 4 mark SAQ అండ్ LAQ. 4 marks 8 marks SAQ LAQ లో మీకు చాయిస్ ఉంటుంది. అండ్ ద టోటల్ మార్క్స్ ఆర్ 85 marks. ఓకే, సో నౌ ఎంత రాయాలి ఇప్పుడు ఈచ్ సెక్షన్ లో? హౌ మచ్ షెల్ వి రైట్? మ్యాటర్ ఎంత రాయాలి? నా 1 mark మీరు రాసేటప్పుడు ఇప్పుడు 2 marks కి 5 lines రాయమంటున్నారు, మీరు దానికి హాఫ్ రాయండి. అంటే 1 mark క్వశ్చన్ కి 2 lines 2.5 lines మీరు 1 mark questions రాయండి. Then 2 mark questions 5 lines. Then 4 mark questions మీరు ఒక 20 lines రాయాలి. LAQ ఒక 60 lines మీరు రాయాలి. ఓకే, సో అది కూడా నేను రాస్తాను, ఒకసారి చూసుకోండి. ఎన్ని లైన్స్ రాయాలి? 1 mark. ఓకే అమ్మా, 1 mark క్వశ్చన్ ఎన్ని లైన్స్ రాస్తారు? 2 to 3 lines రాయండి. ఓకే, 2 mark questions 5 lines రాయండి. ఎగ్జాంపుల్స్ ఉంటే ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయండి, ఒక ఎగ్జాంపుల్ రాయండి 1 mark కి 2 mark కి. 4 mark క్వశ్చన్ కి ఎన్ని లైన్స్ రాస్తారు మీరు? ఒక 10 lines రాయండి, 10 to 20 lines రాయండి. ఓకే, 10 to 15 lines దాకా రాసేసుకోండి. ఓకే, అండ్ దెన్ 8 mark క్వశ్చన్ లో 60 lines రాయాలి. నౌ డయాగ్రామ్స్, ఏ సెక్షన్ లో డయాగ్రామ్స్ డ్రా చేయాలి, ఏ సెక్షన్ లో డయాగ్రామ్స్ డ్రా చేయొద్దు? ఫస్ట్ 2 sections లో డయాగ్రామ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. డయాగ్రామ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు, మీరు డయాగ్రామ్స్ డ్రా చేసే అవసరం లేదు. కానీ 4 marks and 8 marks లో కంపల్సరీ యూ హ్యావ్ టు డ్రా డయాగ్రామ్. ఆ క్వశ్చన్ కి డయాగ్రామ్ ఉంది, సింపుల్ డయాగ్రామ్ అన్నా సరే మీరు డ్రా చేయాల్సిందే, ఎందుకంటే మీకు డయాగ్రామ్ కి 1 mark వస్తుంది. సో 4 marks కి 8 marks కి డయాగ్రామ్ డ్రా చేయాలి. నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఎన్ని పార్ట్స్ నేమ్ చేస్తారో ఆ డయాగ్రామ్ కి ఒక 5 parts మీరు నేమ్ చేయండి. ఓకే, లాస్ట్ కి నేను మీరు ఎలా ప్రెసెంట్ చేయాలి పేపర్ అది కూడా నేను మీకు గైడ్ చేస్తాను. సో ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాము? CBSE ప్యాటర్న్ ఫాలో అవుతాము, దెన్
ద టోటల్ మార్క్స్ ఆర్ 85. ఇంతకు ముందు మనకి ఎన్ని ఉండే 60 మార్క్స్ ఉండే, ఇప్పుడు 60 మార్క్స్ కాదు 85. సో 43 మార్క్స్ బాటనీ అండ్ 42 మార్క్స్ జువాలజీ, టోటల్ 85 మార్క్స్, రైట్. అండ్ 1 మార్క్ క్వశ్చన్ ఈజ్ మనకి యాడ్ అయింది. 1 మార్క్ క్వశ్చన్స్ ఈజ్ వాట్ హెస్ యాడెడ్ ఇన్ దిస్ న్యూ ప్యాటర్న్. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే మరి 1 మార్క్ క్వశ్చన్ మేము ఎలా రాయాలి, ఆర్ వాట్ డూ దే కంటైన్, నాట్ ఎలా రాయాలి ఆల్రెడీ చెప్పేసాను కదా ఎలా రాయాలి అని. ఏం అడుగుతారు అంటే ఎంసీక్యూ టైప్ అడుగుతారమ్మా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడగవచ్చు, ఆర్ మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ క్వశ్చన్ అడగవచ్చు, ఓకే. ఆర్ దే కెన్ ఆస్క్ వన్ వర్డ్ ఆన్సర్. 1 వర్డ్ ఆన్సర్ అదే అన్నాను కదా. 1 వర్డ్ ఆన్సర్ అంటే మీరు 2 lines లో కంప్లీట్ చేసి, ఆర్ 1 వర్డ్ ఆన్సర్ రాయొచ్చు. ఆర్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఎక్స్ప్లెయిన్ 2 lines లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంసీక్యూ టైప్ రావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్ రావచ్చు, ఆర్ 1 వర్డ్ ఆన్సర్ రావచ్చు. 1 వర్డ్ ఆన్సర్ అడిగితే 1 వర్డ్ ఆన్సర్ రాయండి. ఆర్ ఏదైనా డెఫినేషన్ అడిగితే 2.5 lines లో ఎక్స్ప్లెయిన్ చేయండి. Right now we will see what are the chapters for botany and zoology లో ఏమేం చాప్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ లో చూసుకుందాము. సో ఫస్ట్ విల్ సి botany. ఇది ఒకసారి చూసుకోండి and please రాసుకోండి, which is very important. So if you see how many chapters are there in botany, 10 chapters. Right? ఏమేమి ఉన్నాయి చాప్టర్స్? బయాలజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్, ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్, రైట్? ఓకే, సో ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, biomolecule, cell cycle and cell division, photosynthesis, respiration in plants, photosynthesis and respiration in plants, and then we have plant growth and development. 10 chapters. So వీటిని how are they going to ask? 1 mark, 2 mark, 4 marks and 8 mark question ఎలా అడుగుతారో చూద్దాం. బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి ఎన్ని 1 మార్క్ క్వశ్చన్, ఎన్ని 2 మార్క్ క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా? ఒకటి 1 మార్క్, 2 2 మార్క్స్ నుంచి, 4 and 8 నుంచి మనకి ఏం క్వశ్చన్స్ రావట్లేదు. సో హియర్ వీ హ్యావ్ 2 and +1 3 మార్క్స్ ఇక్కడ, రైట్? దెన్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఒక ఎస్ఏక్యూ, ఓకే, దట్ ఈస్ 4 మార్క్స్. దెన్ వీ హ్యావ్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ నుంచి 2 మార్క్స్, 2 1 4 మార్క్స్. So total 8 marks, right? Then we have anatomy నుంచి ఇక్కడ చూడండి LAQ. సో మీరు ఎనాటమీలో ఉన్న LAQs ఏవైతే ఇంపార్టెంట్ LAQs ఉన్నాయి కదా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో LAQ ఏదైతే అడుగుతున్నారో ఈ చాప్టర్ నుంచి ఫస్ట్ అవి ప్రిపేర్ కండి. దాని తర్వాత మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1, టోటల్ ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. దెన్ బయోమాలిక్యూల్స్ నుంచి 1 మార్క్, 2 1 మార్క్, టోటల్ 3 మార్క్స్. దెన్ సెల్ డివిజన్ అండ్ సెల్ సైకిల్ నుంచి 1 మార్క్ అండ్ 1 4 మార్క్, టోటల్ 5 మార్క్స్. ఫోటోసింథసిస్ నుంచి 1 మార్క్, 2 మార్క్ క్వశ్చన్ 1, 4 మార్క్ క్వశ్చన్ 1, టోటల్ 7 మార్క్స్. దెన్ రెస్పిరేషన్ నుంచి 1 మార్క్, 1 LAQ. అయితే మీరు ఏం చేస్తారు? LAQ రెస్పిరేషన్ లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మీరు ఫస్ట్ చదువుకోండి. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్ క్వశ్చన్ 1, టోటల్ 6 మార్క్స్. సో ఇప్పుడు మీరు మొత్తము యాడప్ చేస్తే ఇది మనకి విత్ చాయిస్ ఉంది. విత్ చాయిస్ మనకి 59 మార్క్స్ క్వశ్చన్స్ మనకి అడుగుతున్నారు. దీని నుంచి మీరు ఎంత ఆన్సర్ చేయాలి? చాయిస్ తీసేస్తే మీకు 43 మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్, 8 మార్క్స్ ఏవైతే ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతున్నాయో అవి ఫస్ట్ మీరు చదువుకోండి. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత ఆల్ VSAQs. నేను ఎప్పుడు స్టూడెంట్స్ కి అదే అంటాను, 60 on 60, అది ఇంతకు ముందు 60 on 60 ఎలా రావాలి, ఇక్కడ మనకి 85 on 85 ఎలా రావాలి అంటే ఆల్ VSAQs మీరు చదువుకోవాలి. మనం మీరు ఎలా అయినా నీట్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారు, VSAQs చదువుకోవడం ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్, బికాస్ ఆల్రెడీ మీరు వీటికి ఎంట్రన్సెస్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు లర్న్ ఆల్ VSAQs. ఆ VSAQs నుంచే 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతారమ్మా, రైట్?
నెక్స్ట్ ఇస్ జువాలజీ. జువాలజీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? మనకు 9 చాప్టర్స్ ఉన్నాయి. లివింగ్ వరల్డ్, యానిమల్ కింగ్డమ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్, బ్రీదింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఇది బ్రీదింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఓకే, excretory products and elimination కదా, ఇది excretory products and elimination, then locomotion, then neural control and coordination, chemical integration. ఇవి మన చాప్టర్స్. మీరు చూస్తే ఇది మన ఎన్సీఆర్టీలో 11th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇలానే ఉంటాయి చాప్టర్స్, రైట్? సో లెట్స్ సి 1 మార్క్, 2 మార్క్, 4 and 8 ఎలా అడుగుతున్నారు. లివింగ్ వరల్డ్ నుంచి 1 మార్క్, 1 2 మార్క్స్, సో టోటల్ దే ఆర్ 3 మార్క్స్. యానిమల్ కింగ్డమ్ నుంచి మీరు చూడండి ఆల్ 3 సెక్షన్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్, సో దే ఆర్ 7 మార్క్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నుంచి ఒక 4 మార్క్స్, సో 4 మార్క్ క్వశ్చన్. బ్రీదింగ్ అండ్ ఎక్స్చేంజ్ నుంచి 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, ఒకటి 6 మార్క్స్. దెన్ బాడీ ఫ్లూయిడ్స్ 1 మార్క్ నుంచి 2 మార్క్ నుంచి ఇక్కడ చూడండి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు ఏం చేయాలి, బాడీ ఫ్లూయిడ్స్ లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అది మీరు ఫస్ట్ ప్రిపేర్ కండి. తర్వాత మనకి ఎక్స్క్రీషన్ ఉంది. ఎక్స్క్రీషన్ లో ఒక 1 మార్క్ క్వశ్చన్ అండ్ 1 ఇది 1 నాట్ 8 అమ్మ 1. సో 1 మార్క్, ఐఎమ్ సారీ 1 8 మార్క్ క్వశ్చన్, టోటల్ పైన 11 మార్క్స్, కింద 9 మార్క్స్. దెన్ లోకోమోషన్ లో 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, టోటల్ 6 మార్క్స్. న్యూరల్ కంట్రోల్ నుంచి మళ్ళీ సేమ్, ఇది చూడండి ఇవి 2 చాప్టర్స్. ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ 3 చాప్టర్స్ యూ కెన్ సీ దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ టైప్. సో టోటల్ మార్క్స్ మీరు లాస్ట్ చూస్తే 6 మార్క్స్. ఇక టోటల్ మార్క్స్ ఎంత? టోటల్ మార్క్స్ ఆర్ 58 నుంచి మీరు రాసేది 42 మార్క్స్, అంతేనా? విత్ చాయిస్ 58, వితౌట్ చాయిస్ అంటే మీరు రాసినప్పుడు ఇట్ విల్ బి 42 మార్క్స్, టోటల్ 85. అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ LAQs మనకి ఎక్కడ ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఏ సెక్షన్ లో నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అది ఫస్ట్ కవర్ అప్ చేసుకోండి. అక్కడ నుంచి ఏవేవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత అదర్ క్వశ్చన్స్ యూ క్యాన్ ప్రిపేర్. అయితే బాటనీలో కూడా చూడండి మనకి ఎక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఇక్కడ ఈ చాప్టర్స్ నుంచి, రైట్? సో ప్రిపేర్ దోస్ చాప్టర్స్ ఫస్ట్, రైట్? ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ బాటనీ అండ్ జువాలజీ, ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను మీతోని షేర్ చేస్తున్నాను. మీరు తొందరగా రాసుకోండి, నాతో పాటు మీరు రాసుకోండి. Okay, so first we'll begin with first zoology చూసుకుందాము. ఫస్ట్ వన్ డైవర్సిటీ. సో నేను ఆల్ సెక్షన్స్ నేను రాస్తానమ్మా, రాసుకోండి క్విక్ గా. డైవర్సిటీ ఆఫ్ ద లివింగ్ వరల్డ్ లో VSAQs ఏం అడుగుతారు? దీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్. టాటానమీ, right? And then ICZN frequently asked, right? SAQs nunchi they are always 4 questions which are frequently asked. Define species, evil quadruped, right? And then Rivet-Popper hypothesis, inkokati reasons for biodiversity. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అండి, ఓకే? దెన్ కమ్స్ సో VSAQs అండ్ SAQ. ఇది మనకేమి LAQ ఈ చాప్టర్ నుంచి రావట్లేదు. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నుంచి ఏ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిపేర్ అవుతారు? VSAQs చూడండి, సెఫలైజేషన్ రాసుకోండి. చెప్తా ఉంటుంటే డిక్టేట్ చేస్తున్నప్పుడు రాసుకోండి అమ్మా. సెఫలైజేషన్. తర్వాత ట్యూబ్ విత్ ఇన్ అ ట్యూబ్, ఇది చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్. ట్యూబ్ విత్ ఇన్ అ ట్యూబ్ లాస్ట్ ఇయర్ అడిగినారు కదా, ఈ ఇయర్ అడగరు అన్నట్లు ఏం లేదమ్మా. రిపీట్ అయిన క్వశ్చన్స్ దే క్యాన్ ఆస్క్ యూ దిస్ ఇయర్ ఆల్సో. లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఇప్పుడు రాదు అన్నట్లు ఏం లేదు, అందుకే అన్ని చదువుకోండి. రెట్రో పెరిటోనియల్,
retroperitoneal organ. Okay, retroperitoneal organ. Okay, so retroperitoneal organs. Idi kuda frequently repeated question. Retroperitoneal organ, tube within a tube. Then osteon. Define osteon or Haversian system undi kada, adi important. Then hematocrit value. Ivi frequently repeated questions. Ivi first chadukondi VSAQs prepare ayyetappudu. Then comes SAQs. SAQs lo ఏం చదువుకోవాలి, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ లో 3 టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్ ఉన్నాయి. ఇది ఫ్రీక్వెంట్ గా అడిగారు, ప్లీజ్ నేర్చుకోండి. తర్వాత స్కెలిటల్ మసిల్, స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మసిల్, and then multipolar neuron. These three are frequently asked questions. వీటన్నిటికీ diagrams are compulsory. Diagrams draw cheyandi, neat labeled diagram. Then comes animal kingdom. మనకి ఇంతకు ముందు AD1 AD2 అని ఉండే కదా, ఇప్పుడు AD1 AD2 కాదు, ఇట్స్ అ కామన్ చాప్టర్ యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమ్ నుంచి ఏవేవి VSAQs we can expect is Aristotle's lantern. Aristotle's lantern. And then functions of canal system. ఇది porifera గురించి. What are the functions of canal system? Respiration, right? Excretion లో, and then reproduction లో. అవన్నీ పాయింట్స్ మీరు రాయాలి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రాడియులా? రాడియులా దేంట్లో? వి సీ ఇట్ ఇన్ మొలస్కా, right? And differences between amphids and phasmids. ఇవి frequently repeated VSAQs. Then ఇంకేమున్నాయమ్మా? claspers. What are claspers? You see it in cartilaginous fishes kada, ఇది copulatory organ. Then male and female frog, ఇది కూడా frequent గా అడిగే question. What are the differences between male and female frog? తర్వాత milt and spawn, the difference ఏంటి? These are all frequently repeated questions, VSAQs in AD1 and 2, which is animal kingdom, right? తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మనకి బ్రీదింగ్ ఉంది కదా, బ్రీదింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. బ్రీదింగ్ నుంచి VSAQs ఏంటో చూద్దాం. బ్రీదింగ్ లో ఓకే, 1 minute అమ్మా, విల్ జస్ట్ గో బ్యాక్. ఏడీలో VSAQs ఏ చెప్పాను కదా, ఐ షుడ్ టెల్ యూ SAQs బికాస్ ఇన్ AD వి గెట్ SAQs ఆల్సో. సో ఒక్కసారి SAQs కూడా చెప్తాను, దాని తర్వాత వి గెట్ ఇన్ టు breathing. Okay. Yes, SAQs లో మీకు ఇక్కడ యానిమల్ కింగ్డమ్ లో SAQs ఏవి అడుగుతారు? Anthozoans, then Polychaetae, Crustacea, and Echinoids. These are 4 important SAQs. Anthozoans, salient features of Anthozoans, Polychaetae, Crustacea, Echinoids. These are frequently repeated questions. ఇవి ఫస్ట్ చదువుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నారు SAQs లో? హాల్ మార్క్స్ ఆఫ్ chordates. Then differences between cartilaginous and bony fishes. Okay, then what are the modifications?
మోడిఫికేషన్స్ బోన్ లో మనము బర్డ్స్ లో చాలా మోడిఫికేషన్స్ చూస్తాం కదా. వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఇన్ బర్డ్స్? These are frequently repeated SAQ questions. Okay, now we get into breathing. Breathing లో ఏ VSAQs అడుగుతున్నారో ఒకసారి క్విక్ గా చూద్దాము. VSAQs are mention to occupational disorders. Mention to occupational disorders. Then ఇది చాలా ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్. దెన్ SAQ లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ ఇస్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. మీరు చూస్తే ఈ సెక్షన్ నుంచి మనకి LAQ లేదు కదా. సో VSAQ అండ్ SAQ బ్రీతింగ్. దెన్ బాడీ ఫ్లూయిడ్స్ నుంచి చూద్దాం. బాడీ ఫ్లూయిడ్స్ నుంచి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూద్దాం. బాడీ ఫ్లూయిడ్స్ నుంచి క్లోరైడ్ షిఫ్ట్ చాలా ఇంపార్టెంట్. క్లోరైడ్ షిఫ్ట్. Then next one, cardiac cycle. Differences between cardiac cycle and cardiac output. Cardiac cycle ante enti, cardiac output ante enti, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత డబుల్ సర్క్యులేషన్ ఏంటి, రైట్? అయితే మీరు ఈ 2 మార్క్ క్వశ్చన్ ని 1 మార్క్ క్వశ్చన్ లో కూడా కన్వర్ట్ చేసి అడగవచ్చు. కార్డియాక్ సైకిల్ ఫర్ ఎగ్జాంపుల్, కార్డియాక్ సైకిల్ దే కెన్ ఆస్క్ ఇన్ 1 మార్క్. ఓకేనా? ఆర్ క్లోరైడ్ షిఫ్ట్ 1 మార్క్ లో అడగవచ్చు, రైట్? సో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ 2 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ లో కూడా అడిగేది వీ క్యాన్ ఎక్స్పెక్ట్. సో లెట్స్ సీ మనకి బాడీ ఫ్లూయిడ్స్ లో SAQ ఏం అడుగుతున్నారు. SAQs అండర్ బాడీ ఫ్లూయిడ్స్ ఈజ్ మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. ఫార్ CO2 ఇది ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్ అమ్మా, చాలా టైమ్స్ రిపీట్ అయింది. దెన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఇది మనకి ఎట్లన్నా తెలుసు కదా. డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఈస్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ SAQ. అయితే LAQ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నంబర్ ఆఫ్ టైమ్స్ దిస్ LAQ ఈజ్ ఆస్క్డ్ ఇన్ బ్రీదింగ్. మనకి LAQ కూడా ఇక్కడ నుంచి వస్తుంది కదా. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఇది ఫస్ట్ మీరు చదువుకోండి. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి 2 సెక్షన్స్ కి డయాగ్రామ్ మీరు డ్రా చేయాలి, నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. నెక్స్ట్ కమ్స్ ఎక్స్క్రీషన్, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ ఎలిమినేషన్. సో ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ నుంచి మనకి VSAQs ఏవే ఉన్నాయి? VSAQs are differences between diabetes mellitus and insipidus. ఇది చాలా ఫ్రీక్వెంట్ గా రిపీట్ అయిన క్వశ్చన్, చదువుకోండి. దెన్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటే ఏంటి, రైట్? GFR. దెన్ కాలమ్స్ ఆఫ్ బర్టీని, ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్ అమ్మా, చదువుకోండి. Columns of Bertini. Then yes, these are important VSAQs. LAQ ఏం వస్తుంది ఇక్కడ నుంచి? ఫిజియాలజీ, ఇది ఫ్రీక్వెంట్ గా రిపీట్ అయిన క్వశ్చన్. ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఫస్ట్ LAQ చదువుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవి చదువుకోండి. అయితే ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ నుంచి SAQ ఏం అడుగుతారు? ఇది కూడా రిపీట్ అయినదే. స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, ఇది డయాగ్రామ్. దేని డయాగ్రామ్ మీరు డ్రా చేయాలి? LS ఆఫ్ కిడ్నీ. Okay, so this is the diagram that you have to learn. Next మనకి locomotion chapter నుంచి ఏమున్నాయి? Quickly we'll see locomotion. Okay, locomotion లో మనకి cranial. What are the examples of 2 cranial sutures? Okay, and then differences between red and white muscle. ఇది differences ఉంది. సో దీన్ని 1 మార్క్ లో కూడా అడగవచ్చు, రెడ్ అండ్ వైట్ మసిల్. దెన్ కీస్టోన్ బోన్ కూడా 1 మార్క్ లో అడగవచ్చు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ క్వశ్చన్స్ ఇన్ 1 మార్క్. VSAQs ఇవమ్మా. దెన్ SAQ
ఏం అడుగుతారు ఇక్కడ నుంచి? సైనోవియల్ జాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది సైనోవియల్ జాయింట్. దెన్ రిబ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కోరియస్ సైకిల్. ఇవి మూడు కూడా రిపీట్ అయిన క్వశ్చన్స్. వీటి మూడిటికి మీకు డయాగ్రామ్ ఉంది. ఈ క్వశ్చన్ వస్తే మీరు డయాగ్రామ్ డ్రా చేయండి. నెక్స్ట్ ఈజ్ కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, కెమికల్ ఇంటిగ్రేషన్ ఉంది కదా, అది చూద్దాం. కెమికల్, దీంట్లో ఎస్ఏక్యూ, ఫస్ట్ విఎస్ఏక్యూస్ రాద్దాము. ఓకే, ఎస్ఏక్యూ Addison's disease అండ్ కుషన్ సిండ్రోమ్. ఇది ఫ్రీక్వెంట్ గా అడిగిన ఎస్ఏక్యూ. సో కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కింద ఈ ఎస్ఏక్యూ తీసుకోండి. దెన్ బాడీ ఫ్లూయిడ్స్ చెప్పేటప్పుడు ఒక క్వశ్చన్ యాడ్ చేసుకోండి అమ్మా. బాడీ ఫ్లూయిడ్స్ లో ఒక క్వశ్చన్ యాడ్ చేసుకోండి. దేంట్లో అంటే విఎస్ఏక్యూస్ లో ఎరిథ్రోపాయిసిస్. విఎస్ఏక్యూస్ లో ప్లీజ్ యాడ్ ఎరిథ్రోపాయిసిస్. ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్. సో దీస్ ఆర్ ఆల్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ జువాలజీ. ఇప్పుడు బాటనీలో ఏవేవి క్వశ్చన్స్ అడుగుతున్నారో క్విక్ గా చూసుకుందాం. రైట్, సో మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే షేర్ చేస్తున్నానో అవి చదువుకోండి. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. సో నెక్స్ట్ ఈజ్ విల్ గెట్ ఇన్ టు బాటనీ. బాటనీలో ఫస్ట్ లివింగ్ వరల్డ్ ఉంది కదా, లివింగ్ వరల్డ్ నుంచి విఎస్ఏక్యూస్, ICBN and flora, definition of flora. Okay, ఇది frequently asked. Then we have biological classification. Biological classification నుంచి VSAQs, frequently asked VSAQ, విరియాయిడ్స్ అండ్ వైరసెస్ ది డిఫరెన్స్. దీంట్లో కూడా మనం 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విరియాయిడ్స్ అన్న వైరసెస్ అన్న డిఫైన్ చేయమని అడగొచ్చు. ఫైకోబయాయింట్ అండ్ మైకోబయాయింట్. ఓకే, డిఫరెన్సెస్. దెన్ వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్? విట్టేకర్ క్లాసిఫికేషన్ ఉంది కదమ్మా, అది కూడా రిపీటెడ్ గా అడిగారు. సో ఫస్ట్ చదువుకోండి విట్టేకర్స్ క్లాసిఫికేషన్. సో దీస్ ఆర్ విఎస్ఏక్యూస్. ఎస్ఏక్యూ ఇక్కడ నుంచి ఈ చాప్టర్ నుంచి యుగ్లినాయిడ్స్ అడిగారు, యుగ్లినాయిడ్స్. దెన్ క్రైసోఫైట్స్ అండ్ డైనోఫ్లాజెలేట్స్. డైనోఫ్లాజెలేట్స్ చాలా ఫ్రీక్వెంట్ గా రిపీట్ అయిన క్వశ్చన్, చదువుకోండి డైనోఫ్లాజెలేట్స్. రైట్, నెక్స్ట్ ఈస్ ప్లాంట్ కింగ్డమ్. సో ప్లాంట్ కింగ్డమ్ నుంచి చూద్దాము. ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఎస్ఏక్యూ చూడండి. డిఫరెన్సెస్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. ఇది నేను ఎస్ఏక్యూస్ రాస్తున్నాను. ఎస్ఏక్యూస్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ ఎస్ఏక్యూ ఈజ్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. తర్వాత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే. ఇవి రెండు ఫ్రీక్వెంట్ గా రిపీట్ అయినాయి అమ్మా. మనకి ఇక్కడ నుంచి విఎస్ఏక్యూస్ ఎల్ఏక్యూస్ ఏమీ లేవు. నెక్స్ట్ ఈజ్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి విఎస్ఏక్యూ సెక్షన్ చూద్దాం. What are the frequently asked VSAQs? What is meant by pulvinous? Frequently అడిగిన క్వశ్చన్ ఇది. And then what's the cup-like structure? Cup-like structure in Cyathium.
Okay, and then actinomorphic, zygomorphic, actinomorphic and zygomorphic, radial and bilateral symmetry kada. These are frequently asked questions from morphology. అయితే LAQ ఈ సెక్షన్ నుంచి మనము LAQ రైట్ ఏది రూట్ మోడిఫికేషన్, రూట్ అండ్ స్టెమ్ మోడిఫికేషన్, ఇది ఫస్ట్ మీరు చదువుకోండి. రూట్ అండ్ స్టెమ్ మోడిఫికేషన్ ఫస్ట్ ఇది చదువుకోండి అలాంగ్ విత్ డయాగ్రామ్, నీట్లీ లేబుల్డ్ డయాగ్రామ్. ఇది LAQ చదువుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ LAQs చదువుకోండి. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి సెల్ the unit of life nunchi VSAQs, frequently asked VSAQ is satellite chromosome. ఇది చాలా టైమ్స్ అడిగినరమ్మా, చదువుకోండి satellite chromosome. And then SAQ లో differences between RER and smooth endoplasmic reticulum, తర్వాత న్యూక్లియోజోమ్, రెండు చాలా టైమ్స్ అడిగిన క్వశ్చన్, చదువుకోండి. రైట్, నెక్స్ట్ ఈస్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ లో VSAQs, example of each amino acid, nucleotide, fatty acid, zwitterion అవి ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ ఆఫ్ అమినో యాసిడ్ zwitterion ఒక క్వశ్చన్ ఉంది చూడండి. దెన్ న్యూక్లియోటైడ్, ఫ్యాటీ యాసిడ్, న్యూక్లియోటైడ్, ఫ్యాటీ యాసిడ్. అయితే మీరు ఇది 1 మార్క్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది VSAQ ఎగ్జాంపుల్ ఇవ్వాలి మీరు వీటివి. సో దీని నుంచి కూడా మీకు రావచ్చు. ఇంకొకటి, వాట్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ DNA దట్ ఆర్ లింక్డ్ టు గ్లైకోసిడిక్ యాసిడ్. గ్లైకోసిడిక్ యాసిడ్ కి లింక్ అయి ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ DNA which are linked to glycosidic acid. ఇవి కూడా ఫ్రీక్వెంట్ గా అడిగిన VSAQs అమ్మా, చదువుకోండి. నెక్స్ట్ ఈజ్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఈ చాప్టర్ నుంచి మనకి ఏం అడగొచ్చు VSAQs చూడండి. ప్రాబ్లమ్స్ అడుగుతారమ్మా. హౌ మెనీ పోలన్ మదర్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ అని ఒక క్వశ్చన్ ఉంది కదా. పోలన్ మదర్ సెల్స్, హౌ మెనీ పోలన్ మదర్ సెల్స్ అని మీకు ఒక ప్రాబ్లం ఉంది. అది ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్ మీకు. ఒక్క నిమిషం. రైట్, అది ఇంకొకటి, వాట్ ఆర్ ద ఫేసెస్ ఇన్ సెల్ సైకిల్, విచ్ ఫేజ్ ఇస్ ద లాంగెస్ట్ ఫేజ్, లాంగెస్ట్ ఫేజ్ ఇన్ సెల్ సైకిల్ అని ఒక క్వశ్చన్ ఉంది. అది ఫ్రీక్వెంట్ గా రిపీట్ అయిన క్వశ్చన్. SAQ లో ఇంటర్ఫేస్ డస్ నాట్ రియల్లీ ఇన్వాల్వ్ రెస్ట్. ఇంటర్ఫేస్ డస్ నాట్ ఇన్వాల్వ్ రెస్ట్. ఇంటర్ఫేస్ డస్ నాట్ ఇన్వాల్వ్ రెస్ట్. ఇది ఉంది కదా క్వశ్చన్, ఇది ఫ్రీక్వెంట్ గా డస్ నాట్ ఇన్వాల్వ్. ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ question, right? So these are all important questions related to your botany and zoology. మీకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే you can comment, right? So thank you everyone, and please take a note of all the important points that I told. క్లోజ్ చేయకముందు 2 minutes I'll talk about how to present your paper. పేపర్ ప్రెజెంటేషన్ మీరు ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెక్షన్ మొత్తం కంప్లీట్ చేయండి. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్ ఒక ఆర్డర్ లో రాయండి అమ్మా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెక్షన్, రైట్? అండ్ చాయిస్ ఎక్కడుందో చూసి అకార్డింగ్ టు ద చాయిస్ రాయండి. నీట్ గా రాయండి. యువర్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నీట్ ప్రెజెంటేషన్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అవి మీరు అండర్లైన్ చేయండి. లాస్ట్ కి మొత్తం పేపర్ రాసిన తర్వాత మినిమం 5 minutes మీరు పెట్టుకోండి, సో దట్ యూ కెన్ గో త్రూ ద ఎంటైర్ పేపర్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ మిస్టేక్స్ యూ కెన్ rectify your mistakes. First answer should be your best answer. ఎప్పుడు అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా మీరు ఫస్ట్ ఆన్సర్ ఏదైతే బెస్ట్ గా రాయగలుగుతారో రాయండి. ఫస్ట్ పేపర్ స్క్రిబ్లింగ్ ఎక్కువ
చేయకండి, వైట్నర్ అట్లాంటివి ఏం పెట్టకండి. కీప్ యువర్ పేపర్ వెరీ నీట్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.